హాయ్ ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం బాగా జరిగిందా? ఆ రోజు వైకుంఠ ద్వారం నుంచి స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ముక్కోటి దేవతలతో పాటు మనం దేవుని కూడా దర్శనం చేసుకోవచ్చు. అదే రోజు ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేస్తారు. ఉపవాసం ఉంటే చాలా మంచిదన్నమాట. వైకుంఠ ద్వారం నుంచి స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది పెందుర్తి వెంకటాద్రి టెంపుల్కి అయితే వచ్చారు. నేను కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా దర్శనాలు అయితే ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మాక్సిమం దర్శనం చేసుకుని వెళ్ళారు. స్వామిని కూడా ఆ రోజు చాలా బాగా అలంకరణ చేశారు. మీరందరూ కూడా దర్శనం చేసుకున్నారని అనుకున్నాను. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం ఏర్పాటు చేశారు. చాలా మంది ఉపవాసం ఉంటే ప్రసాదం తినకూడదని అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తానండి. టెంపుల్లో ఉన్నంతసేపు అది ప్రసాదం కింద వస్తుంది, ఏదైనా తినొచ్చు. అదే రోజు గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. మేము ఆ రోజు ఈవినింగ్ సింహాద్రప్పన్న స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. సింహాచలము దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. బై బాయ్.